ఈరోజు వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేంటంటే ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మూడు చాలా స్ట్రాంగ్ స్టాక్స్ గురించి మనం అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ మూడు ఫస్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే ఆజాద్ ఇంజనీరింగ్. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండ్ ఇది ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఏరోస్పేస్ ఇండస్ట్రీలో హై ప్రిసిషన్ కాంపోనెంట్స్ని అయితే తయారు చేస్తుంది. ఈ ఇండస్ట్రీ అనేది చాలా ఎంట్రీ బ్యారియర్స్ ఉన్న ఇండస్ట్రీ. అంటే ఎవరు పడితే వాళ్ళు ఈ ఇండస్ట్రీలోకి అయితే ఈజీగా అయితే రాలేరు. దీనికి చాలా అప్రూవల్స్ అనేది ఉంటుంది. ఈ అప్రూవల్స్ రావడానికి ఇంచుమించు 5 to 10 years అయితే టైం తీసుకుంటుంది. సో ఈ స్టాక్కి మార్కెట్లో చాలా ఎడ్జ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ స్టాక్ ఫండమెంటల్స్ ఒకసారి ముందుగా డిస్కస్ చేసుకుందాం. ఆజాద్ ఇంజనీరింగ్ ఫండమెంటల్ చూసుకున్నట్లయితే స్టాక్ ప్రెజెంట్ 2090 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అయింది. ఫ్రైడే రోజు చూసుకున్నట్లయితే -1% అయితే నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ మార్కెట్ క్యాప్, ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 13,499 కోట్లు అయితే ఉంది. స్టాక్ పిఈ చూసుకున్నట్లయితే యావరేజ్గా ఇండస్ట్రీ యావరేజ్ పిఈతో ఈక్వల్గానే ఉంది. అంటే ఇండస్ట్రీ యావరేజ్ పిఈ ఎలా ఉందో ఈ స్టాక్ పిఈ కూడా అలాగే ఉంది. కంపెనీస్ అన్నీ కూడా హై వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే స్టాక్ ఆర్ఓఈ 12%, ఆర్ఓఈ 8% అయితే ఉండడం జరిగింది. ఇంకా మనం ఈ స్టాక్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే క్వార్టర్లీ రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ అనేది కంటిన్యూస్గా గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. 2022 డిసెంబర్లో 4 కోట్ల ప్రాఫిట్ అయితే జనరేట్ చేసినట్లయితే డిసెంబర్కి అది 34 crores అయితే పెరగడం జరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 29% నుంచి 39%కి అయితే పెరగడం జరిగింది. స్టాక్ లాస్ట్ వీక్లో అయితే ఆల్ టైమ్ హైని అయితే క్రాస్ చేయడం జరిగింది. సో స్టాక్ చూసుకున్నట్లయితే ఫండమెంటల్గా చాలా బాగుంది. టెక్నికల్గా కూడా మనం డిస్కస్ చేసుకుందాం. టెక్నికల్గా ఈ స్టాక్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ 1 month బ్యాక్ 1700 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అక్కడి నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 30% అయితే పెరిగి ప్రజెంట్ 2100 రూపాయల దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇది ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎంత వెళ్ళబోతుందో మనం ఇంకా ఫర్దర్గా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అని చూసుకున్నట్లయితే ఇంకా మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ప్రమోటర్స్ 55% అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ పబ్లిక్ ఓన్లీ 17% మాత్రమే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ 15% అరౌండ్, డిఐఎస్ 12% అరౌండ్ స్టేక్ని అయితే హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఎందుకు ఇంతలా హోల్డ్ చేస్తున్నారు అంటే స్టాక్ అయితే ఫండమెంటల్గా చాలా బాగుంది. అందుకనే వాళ్ళిద్దరూ అయితే కంటిన్యూస్గా వాళ్ళ షేర్ హోల్డింగ్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. ఎఫ్ఐఎస్ 2023లో డిసెంబర్లో 4% ఉన్నట్లయితే ప్రజెంట్ అది 14%కి అయితే ఇంక్రీజ్ అయ్యింది. డిఐఎస్ కూడా 5% ఉంటే 12%కి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా ఎఫ్ఐఎస్ డిఐఎస్ వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారంటే స్టాక్ అనేది చాలా గ్రోత్ పొటెన్షియల్ ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. అండ్ టెక్నికల్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ స్టాక్ టెక్నికల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం మంత్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. మంత్లీ టైం ఫ్రేమ్లో ఈ స్టాక్ వచ్చేసి మనకి ఇది ఈ స్టాక్ యొక్క మంత్లీ టైం ఫ్రేమ్. ఈ మంత్లీ టైం ఫ్రేమ్లో ఇది రెక్టాంగిల్ బ్రేక్అవుట్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ స్టాక్ అనేది రెక్టాంగిల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ మంత్లో ఆల్మోస్ట్ 40% అయితే గెయిన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఈ రెక్టాంగిల్ బ్రేక్అవుట్ అనేది చాలా హైలీ పవర్ఫుల్ బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకి 15 to 20%, ఆల్మోస్ట్ 30% కూడా పెరగడానికి అయితే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే 2200 అనేది నెక్స్ట్ హై రెసిస్టెన్స్ ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ 2200 కూడా బ్రేక్ అయినట్లయితే మనం 2300, 2350 ఈ రేంజ్ని అయితే మనం నెక్స్ట్ టార్గెట్గా మనం చెప్పుకోవచ్చు. అది కూడా బ్రేక్ అయినట్లయితే షార్ట్ టర్మ్లో 2500 వరకు టార్గెట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పాజిటివ్ సైడ్ చూసిన తర్వాత నెగిటివ్ సైడ్ కూడా చూడాలి కదా. నెగిటివ్ సైడ్ చూసుకున్నట్లయితే
మనకి 2000 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్గా చెప్పుకోవచ్చు. 2000 టు 1900 అది కూడా బ్రేక్ అయితే కనుక మనకి 1700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం వీక్లీ టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. చూసారా ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ అనేది ఎంత మంచిగా ఫామ్ అయిందో. చాలా రోజులు ఆల్మోస్ట్ స్టాక్ అనేది చూసినట్లయితే జూలై 2024లో 2000 రూపీస్ని టచ్ అయితే అది మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 2026లో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత అదే లెవెల్కి అయితే రావడం జరిగింది. సో ఈ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి మనం ఫర్దర్గా పాజిటివ్ మూవ్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అని చూసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఇదే విధంగా సేమ్ బ్రేక్అవుట్స్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనకి కనిపిస్తున్నాయి. చూసినా కూడా మనకి స్టాక్ అయితే ఏ విధంగా పెరిగిందో మీకు అయితే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఈ లెవెల్లోనే చాలా రోజుల పాటు స్టాక్ అయితే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో అయితే మనకైతే తెలుస్తుంది. సో ఈ స్టాక్ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇది కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా ఫండమెంటల్గా చాలా బాగుంది. ఈ స్టాక్ ఫండమెంటల్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ చూసుకున్నట్లయితే సోలార్ ప్యానల్స్ అనేది తయారు చేస్తుంది. ఇండియాలోనే సోలార్ ప్యానల్ తయారు చేయడంలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. అండ్ మనం ఇప్పుడు ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. కరెంట్లీ ఈ స్టాక్ మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్లయితే 45,000 కోట్లు అయింది మార్కెట్ క్యాపిటల్ అయితే ఉండడం జరిగింది. అండ్ ప్రజెంట్ స్టాక్ అనేది 1000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పిఈ 34 టైమ్స్ అయితే పిఈలో ట్రేడ్ అవుతుంది. అండ్ ఆర్ఓఈ చూసుకున్నట్లయితే ఈ స్టాక్కి 53% చాలా ఎక్కువ ఆర్ఓఈ ఉంది. సో ఇది ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ. అందువల్ల ఈ రిటర్న్ రేషియోస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్ఓసి కూడా 41% అయితే ఉంది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి ఆల్మోస్ట్ 30% అయితే కరెక్ట్ అయింది. దీని వాల్యుయేషన్ అనేది పీర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే యావరేజ్గా అయితే ఉంది. అంటే మరీ అంత హైగా లేదు, మిగతా వాటి కంటే తక్కువగా లేదు, మీడియంగా అయితే దీని వాల్యుయేషన్ అయితే ఉంది. పీర్ కంపారిజన్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ కంపెనీకి డిసెంబర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్లో రెవెన్యూ కానీ ప్రాఫిట్ కానీ ఈ రెండు కూడా చాలా ఎక్కువగా అయితే రికార్డ్ అయ్యాయి లాస్ట్ 2 ఇయర్స్. సో మనం దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రజెంట్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే రావాలి కాబట్టి మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ మంచిగా వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో క్వార్టర్లీ రిజల్ట్స్ మంచిగా వచ్చాయంటే ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ అనేది జంప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదొక్కటే రీజన్ కాదు, ఫండమెంటల్గా కూడా ఈ స్టాక్ అనేది చాలా మంచిగా ఉంది. సో టెక్నికల్స్ కూడా డిస్కస్ చేసుకుందాం ఫండమెంటల్స్ అయిపోయిన తర్వాత. ప్రజెంట్ అయితే ఫండమెంటల్స్ చూద్దాం. మార్చ్ క్వార్టర్ చూడండి మీరు, డిసెంబర్ 23లో డిసెంబర్లో 700 crores అయితే సేల్స్ వస్తే 43 crores ప్రాఫిట్ అయితే రావడం జరిగింది, నెట్ ప్రాఫిట్. దాని నెక్స్ట్ మార్చ్ క్వార్టర్లో 1000 crores అయితే సేల్స్ పెరగడం జరిగింది. అండ్ ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 2.5 times 40 crores నుంచి 100 crores అయితే పెరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిసెంబర్ క్వార్టర్ చూసుకున్నా కూడా మనకి సేమ్ అలాగే జరిగింది. సేల్స్ అయితే 1700 crores నుంచి 1600 crores సేల్స్ అయితే తగ్గాయి. బట్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ ప్రాఫిట్ రెండు అయితే పెరగడం జరిగింది. 255 కోట్ల నుంచి 278 కోట్లకి అయితే ప్రాఫిట్ అయితే పెరగడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనకి లాస్ట్ డిసెంబర్ క్వార్టర్ 392 crores అయితే రావడం జరిగింది. అండ్ చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ క్వార్టర్లో
ఆల్ టైమ్ రెవెన్యూ అండ్ ఆల్ టైమ్ ప్రాఫిట్ మార్జిన్ ఈ 2 కూడా ఆల్ టైమ్‌లో ఉండడం జరిగింది. సో, నాకు తెలిసినంత వరకు మార్చ్ క్వార్టర్లీ రిజల్ట్స్ మంచిగా వచ్చినట్లయితే ఈ స్టాక్ కూడా ఆల్ టైమ్ హైని టచ్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం ఫ్రెండ్స్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ప్రమోటర్స్ అయితే 64% అరౌండ్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఐస్, డిఐస్ ఇద్దరు కూడా వాళ్ళ స్టేక్‌ని లాస్ట్ క్వార్టర్‌తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్‌లో అయితే ఇంక్రీజ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ అరౌండ్ 0.5% డిఐఎస్ అయితే అరౌండ్ 0.9% ఇంక్రీజ్ చేసుకున్నారు. అండ్ ఎఫ్ఐఐస్ చూసుకున్నట్లయితే 0.12% అయితే 1.2% అయితే ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా తగ్గడం జరిగింది. ఎప్పుడైనా స్టాక్ అనేది ఫండమెంటల్ టెక్నికల్స్ బాగా మారుతున్నప్పుడు ఎఫ్ఐఐస్, డిఐఎస్ షేర్ హోల్డింగ్ అనేది పెరుగుతది. అదే మనం ఒక ట్రిగ్గర్‌గా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్నికల్ వ్యూ అయితే చూద్దాం. టెక్నికల్ వ్యూ చూసినట్లయితే ఫస్ట్ మనం మంత్లీ టైమ్ ఫ్రేమ్ అనేది చూద్దాము. మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో స్టాక్ అనేది ఇదొక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో, ఈ ట్రెండ్ లైన్ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందనే చెప్పుకోవాలి. బట్ క్లోజింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి క్లోజ్ అయితే మనకది చాలా పాజిటివ్ ప్లే అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. చూసుకున్నట్లయితే దీని ఆల్ టైమ్ హై వచ్చేసి అరౌండ్ 1400 దగ్గర అయితే ఉంది. సో, ఈ 1400 హై అనేది బ్రేక్ అయితే మనకి ఆల్మోస్ట్ స్టాక్ అనేది 1600 వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. అది 1600 ఫస్ట్ టార్గెట్ అండ్ 1800 సెకండ్ టార్గెట్‌గా మనం చూసుకోవచ్చు. అండ్ ప్రెజెంట్ స్టాక్ అయితే ₹1000 దగ్గర ఉంది కదా! ఇక్కడి నుంచి మనకి 1100 అనేది మేజర్ రెసిస్టెన్స్‌గా చెప్పుకోవచ్చు. 1100 అనేది బ్రేక్ అయితే 1200 అనేది సెకండ్ టార్గెట్‌గా చెప్పుకోవచ్చు. ఆ 1200 కూడా బ్రేక్ అయ్యి ఆల్ టైమ్ హై 19 అయితే బ్రేక్ చేసినట్లయితే మనం 1600, 1800 షార్ట్ టు మీడియం టర్మ్‌లో మనం ఈ స్టాక్‌కి టార్గెట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం అప్ సైడే కాకుండా డౌన్ సైడ్ కూడా మనం టార్గెట్స్ అనేవి చూద్దాం. 970 అనేది డౌన్ సైడ్ మనకి సపోర్ట్ లెవెల్‌గా చెప్పుకోవచ్చు. అండ్ 970 కూడా బ్రేక్ అయితే మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. కొంచెం మనకి ఈ చార్ట్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. అందుకని ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఫస్ట్ సపోర్ట్ చూసుకున్నట్లయితే ఎక్కడుందంటే ఈ లెవెల్ అరౌండ్ 980 దగ్గర అయితే ఇమ్మీడియేట్ సపోర్ట్ అయితే ఉంది. అది కూడా ఒకవేళ మార్కెట్ కండిషన్స్ బాగోక అది కూడా బ్రేక్ అయితే మనకి అరౌండ్ 800-850 దగ్గర ఇంకొక సపోర్ట్ అయితే ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ అనేది వెరీ మేజర్. అది కూడా ఒకవేళ బ్రేక్ అయితే గనక 60 అనేది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సపోర్ట్ దగ్గర నుంచి స్టాక్ అయితే ఆల్మోస్ట్ మీరిక్కడ చూసుకున్నట్లయితే స్టాక్ ఆల్మోస్ట్ చాలా బాగా అయితే పెరగడం జరిగింది. ఇక్కడ 675 నుంచి కంటిన్యూస్‌గా 1050 వరకు పెరగడం అయితే జరిగింది. ఇది ఈ స్టాక్ గురించి. అండ్ నెక్స్ట్ స్టాక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే డైనమాటిక్ టెక్నాలజీ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా ఫండమెంటల్‌గా చాలా మంచిగా ఉంది. అండ్ లాస్ట్ వీక్‌లోనే ఈ స్టాక్ ఆల్ టైమ్ హైని అయితే టచ్ చేయడం జరిగింది. అండ్ ఈ స్టాక్ ప్రైస్ చూసి చాలామంది అనుకుంటారు స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి. కానీ స్టాక్ ఫండమెంటల్‌గా చాలా క్వాలిటీగా ఉంది. అండ్ టెక్నికల్స్ కూడా చాలా బాగున్నాయి. స్టాక్ ఇక్కడ నుంచి 20-30% రిటర్న్ అయితే డెలివర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, లేట్ చేయకుండా మనం స్టాక్ ఫండమెంటల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ మీరైతే వీడియో లెంత్ పెరిగిపోయిందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే ఉండడం జరిగింది. అండ్
లేట్ చేయకుండా ఫండమెంటల్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ ఈ స్టాక్ అయితే 8,000 crores మార్కెట్ క్యాపిటల్ అయితే ట్రేడ్ అవుతుంది. స్టాక్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,830 రూపీస్ దగ్గర అయితే స్టాక్ ప్రైస్ అయితే క్లోజ్ అయింది ఫ్రైడే రోజు. స్టాక్ పిఈ చూసుకున్నట్లయితే 172 అనేది చాలా హై పిఈ. ఇదొక్కటే ఈ స్టాక్ పరంగా రిస్క్ అయితే మనం అర్థం చేసుకోవాలి. బట్ స్టాక్ చూసుకున్నట్లయితే ఫండమెంటల్గా చాలా మోడిఫై అవుతుంది. చాలా పెద్ద కస్టమర్స్ అయితే, ఇంటర్నేషనల్ కస్టమర్స్ అయితే ఈ స్టాక్ రిలేటెడ్గా కస్టమర్స్ అయితే ఉన్నారు. ఎగ్జాంపుల్ రోల్స్ రాయల్స్, GE వీళ్ళందరూ చాలా పెద్ద కంపెనీస్ అనమాట. రోల్స్ రాయల్స్ అనేది మనందరికీ తెలుసు ఎంత పెద్ద కంపెనీయో, అండ్ ఆ కంపెనీ కూడా క్వాలిటీ పరంగా ఎంత మంచి స్ట్రిక్ట్గా ఉంటుందో కూడా మీకు తెలుసు. సో అలాంటి కంపెనీకి ఇది డైనమాటిక్ టెక్నాలజీస్ అనేది కస్టమర్గా ఉందంటే మీరు చూసుకున్నట్లయితే అలాంటి పెద్ద కంపెనీని నమ్మిందంటే మీకు ఈ కంపెనీ క్వాలిటీ పరంగా ఎంత మంచిగా ఉందో మీరైతే చూసుకోవచ్చు. స్టాక్ అయితే ఐపీఈలో ట్రేడ్ అవుతుంది. ఇది ఒక్కటి స్టాక్ పరంగా నెగిటివ్గా చెప్పుకోవాలి. ఈ స్టాక్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్లయితే అరౌండ్ 50 అనేది ఈ స్టాక్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే 50 crores అయితే ఉంది. ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్లయితే 11%గా ఉంది. స్టాక్ అనేది ఇప్పుడే ఇది ఏరోస్పేస్ కాంపోనెంట్స్ వైపు మూవ్ అవుతుంది. సో ఏరోస్పేస్ కాంపోనెంట్స్ అనేది మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆజాద్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా చెప్పుకున్నట్లు ఇది వెరీ హై బ్యారియర్ ఉన్న ఇండస్ట్రీ. సో మనకి ఈ ఇండస్ట్రీలోకి ఎవరు పడితే వాళ్ళు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ కంపెనీకి దానివల్ల చాలా హై మోట్ అనేది దొరుకుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చాలా తక్కువ ఉన్నారు. అందువల్ల ఈ షేర్ అనేది హై వాలటాలిటీగా ఉంటుంది. పబ్లిక్ అనేది 32% ఉంటే ప్రమోటర్స్ 41% ఉన్నారు. FIIs 10% ఉన్నారు. DIIs 15% ఉన్నారు. ఇన్స్టిట్యూషనల్స్ అనేవాళ్ళు చాలా హైగా ఉన్నారు. ఎందుకంటే స్టాక్ని బట్టి ఇన్స్టిట్యూషనల్స్ అనేవాళ్ళు ముందుగా అనేది స్టాక్లోకి ఎంట్రీ తీసుకుంటారు. ఎంత హై ఇన్స్టిట్యూషనల్ షేర్ హోల్డింగ్ ఉందంటేనే మనం అర్థం చేసుకోవాలి స్ట్రాంగ్ ఎంత ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందనేది చెప్పుకోవచ్చు. అండ్ టెక్నికల్గా ఇప్పుడు చూసుకుందాం. టెక్నికల్గా చూసుకున్నట్లయితే మనం డైనమాటిక్ టెక్నాలజీస్ ఇది మంత్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మంత్లీ టైం ఫ్రేమ్లో ఇది ఒక ఛానల్ బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. ఛానల్ బ్రేక్అవుట్ అంటే ఇది అప్పటి వరకు ఒక ఛానల్లో ట్రేడ్ అయింది. ఆ ఛానల్ అయితే బ్రేక్ అయితే అవ్వడం జరిగింది. సో ఛానల్ బ్రేక్అవుట్ కూడా రెక్టాంగిల్ బ్రేక్అవుట్ లాగా చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఛానల్ బ్రేక్అవుట్ అయిందో ఈ మంత్లో మీరు చూసుకున్నట్లయితే అరౌండ్ 31% మూవ్ అయితే రావడం జరిగింది. సో మీరు స్టాక్ను వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని కొంచెం కరెక్ట్ అయ్యాక కొనుక్కుంటే మంచిది. బట్ ఈ 20 స్టాక్స్ మనకి అంత ఈజీగా అయితే కరెక్ట్ అవ్వడం అనేది జరగదు. మార్కెట్ ఎంత వాలటాలిటీగా ఉన్నా కూడా ఈ స్టాక్ అనేది 30% పెరిగిందంటే మీరే అర్థం చేసుకోండి స్టాక్ ఫండమెంటల్గా ఎంత మంచిగా ఉంది అండ్ మొమెంటం ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసుకోండి. మంత్లీ టైం ఫ్రేమ్ ప్రకారం 9,450 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా చెప్పుకోవచ్చు. ఇది 9,200 నుంచి 9,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా మనం చూసుకోవచ్చు. స్టాక్ చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్లో 12,240 రూపీస్ హై అయితే చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అవుతుందో అప్పుడు ఆల్ టైమ్ హై అనేది ఆటోమేటిక్గా నోట్ అవుతుంది. సో ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యింది అంటే మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 13,000గా చెప్పుకోవచ్చు. 13,100 to 13,000 అనేది ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ చూసుకున్నట్లయితే 14,000 అరౌండ్ సెకండ్ టార్గెట్గా మనం చూసుకోవచ్చు. సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే మంత్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఫస్ట్ చెప్పుకున్నట్టు సపోర్ట్ లెవెల్
ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 9200 అనేది పెద్ద ఇమీడియట్ సపోర్ట్ లెవెల్. అది కూడా కరెక్ట్ అయితే దాని కింద 8440 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్. అది కూడా ఒకవేళ మార్కెట్ కండిషన్ బాగోక అది కూడా బ్రేక్ అయితే 6200 అనేది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను చూడడానికి ఈ లైన్లన్నీ కొంచెం. వీక్లీ టైం ఫ్రేమ్ కూడా మనకి చాలా చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఛానల్ బ్రేక్అవుట్ చూసారంటే మీరు ఏ విధంగా ఫామ్ అయిందో. ఈ ఛానల్ ఇది కూడా ఒక సపోర్ట్గా మనం చెప్పుకోవచ్చు. 10,700 అనేది కూడా ఒక సపోర్ట్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఛానల్ ట్రెండ్ లైన్ని మనకి టచ్ చేస్తుంది. దాని తర్వాత 8,600 అనేది కూడా ఛానల్ ప్రకారంగా మనకు ఒక సపోర్ట్గా చెప్పుకోవచ్చు. సో ఇవి ఈ స్టాక్ పరంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఈ 3 వీడియోలు ఈ 3 స్టాక్స్ గురించి ఈ వీడియోలో అయితే మనం బ్రీఫ్గా డిస్కస్ చేయడం అయితే జరిగింది. స్టాకు ఈ వీడియో అయితే చాలా లెంత్ అయితే రావడం జరిగింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.